ఎవరైనా మిమ్మల్ని మీ బ్లడ్ గ్రూప్ ఏంటి అని అడిగారు అనుకోండి, మీరు ఏ పాజిటివ్ లేదా బి పాజిటివ్, ఏబి పాజిటివ్, ఓ నెగటివ్, సో ఇలాంటివి చెప్తారు. సో మామూలుగా ఇది ఏంటి, మీరు బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి అనుకుంటాం. కానీ ఇవాళ శాస్త్రవేత్తలు చాలా పెద్ద ఒక అకల్ట్ సైన్స్ అని చెప్పి చెప్పాలి. కాస్మిక్ ఎనర్జీకి మన బ్లడ్ గ్రూప్కి చాలా పెద్ద కనెక్షన్ ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు. సో వీళ్ళు ఎలా చెప్తున్నారు అంటే, మనము ఈ సోలార్ సిస్టమ్ గురించి మాట్లాడతాం. సూర్యుడు నుంచి వచ్చిన గ్రహాలు. మరి సూర్యుడు ఎక్కడి నుంచి వచ్చాడు? సో ఒక సూపర్ నోవా నుంచి సూర్యుడితో పాటు ఈ సౌర్య కుటుంబము అనేది వచ్చింది. మరి ఈ సూపర్ నోవా ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మీకు కొన్ని నక్షత్రాలు కలిసి ఒక మహానిర్మాణాన్ని ఏర్పాటు చేసుకొని ఆ మహానిర్మాణము పేలిపోవడంతో మీకు దీన్ని సూపర్ నోవా అని అంటారు. అంటే నక్షత్రాలు కలిసినప్పుడు గ్యాలక్సీల నుంచి సూపర్ నోవాస్ నుంచి ఇలాంటి సోలార్ సిస్టమ్స్, వాటి నుంచి ప్లానెట్స్. సో అలాంటప్పుడు మనిషిగా, ఒక ప్రాణిగా మన యొక్క జననము ఎక్కడ జరిగింది? సో ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు అంటే, నీ దేహములో ఉండే కణాలు ఎన్నో నక్షత్రాల నుండి, అంటే నక్షత్రాలు పేలిపోవడము, అందులో నుంచి మళ్ళీ మీకు నక్షత్రాలు, వాటి నుంచి గ్రహాలు, ఇలాగా మీ దేహములో, మీ రక్తములో, మీ డిఎన్ఏలో ఈ నక్షత్రాలకు సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయి అని చెప్పి ఇవాళ శాస్త్రవేత్తలు మాట్లాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ బ్లడ్ గ్రూపు ఓ. ఇప్పుడు ఓ అన్నప్పుడు మీరు ఎంటైర్ గ్యాలక్సీలు, మిల్కీవే గ్యాలక్సీ ఒక స్పైరల్గా, అంటే రౌండ్గా తిరుగుతుంది. ఓ ఆకారములో మీకు ఈ నక్షత్రాలు కనిపించవచ్చు. ప్రపంచంలో ఇలాంటి ఫ్యామిలీస్ చాలా చాలా రేరుగా ఉంటాయి. అంటే ఓ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్ళు చాలా చాలా ప్రత్యేకమైన వ్యక్తులుగా మీకు ఈ ప్రపంచానికి తెలుస్తారు. సో వీళ్ళకి ఏంటంటే కాస్మిక్ ఎనర్జీతో ఉండే కనెక్షన్. సో ఇప్పుడు ఇది ఎలా చూడాలంటే, ఇప్పుడు నా బ్లడ్ గ్రూప్ ఓ అనుకోండి, నేను మామూలుగా ఈ నగరాల్లో జీవిస్తూ ఉంటాను, చదువుకుంటాను, ఉద్యోగాలు అంటాను, నేను సంపాదన అంటాను, కుటుంబం అంటాను, నాకు నా ఉనికి తెలియదు. అదే ఇప్పుడు మీరు మీ పిల్లల్ని ఎక్కడో హిమాలయాలకు తీసుకువెళ్ళారు, మీకు చీకటి, నక్షత్రాలంతా ఇంతంత పెద్ద టెన్నిస్ బాల్స్ సైజుల్లో మీకు కనిపిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మీకు ఈ ఓ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్ళు, వాళ్లకు సంబంధించిన నక్షత్రాలు ఏవైతే ఉంటాయో వాటితో కనెక్ట్ అవుతారు, ఆ కాస్మిక్ ఎనర్జీతో కనెక్ట్ అవుతారని చెప్పి ఇవాళ మాట్లాడుతున్నారు. అంటే నా బ్లడ్ గ్రూప్ అన్నప్పుడు ఇందులో ఒక డిఎన్ఏ ఉంటుంది కదా, ఈ డిఎన్ఏ ఎలా వస్తుంది? వంశ పారంపర్యంగా నాకు వస్తుంది. అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా నా ఫ్యామిలీ ట్రీ ఎక్కడ ఎవరున్నారో తెలియదు, కానీ వీళ్ళందరూ ఉండేవారు, వీళ్ళ నుంచే నేను పుట్టాను. ఈ నిజాన్ని తెలుసుకోవాలి. వీళ్ళు ఎవరు? ఆ మహా నక్షత్రాల నుంచి వచ్చిన వాళ్ళు. ఎందుకంటే ఒక సల్ఫర్ అనండి, ఒక ఫాస్ఫర్ అనండి, కార్బన్ అనండి, నైట్రోజన్ అనండి, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? ఈ ఎలిమెంట్స్ అంతా ఎక్కడి నుంచి వచ్చాయి? మనలో ఉంటాయి కదా. ఇవే ఎలిమెంట్స్ మీకు ఆ నక్షత్రాల్లో కూడా ఎలా ఉన్నాయి? సో వాటి నుంచే మనలోకి వచ్చాయి. కాబట్టి వాటికి సంబంధించిన తత్వము, మీకు ఆ స్పిరిచువల్ పాత్ మనలో కూడా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ టైప్ ఓ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్ళు, వాళ్ళకి మనిషి యొక్క ఏన్షియంట్ సివిలైజేషన్ వాళ్ళకి తెలిసిపోతుంది. అంటే ఆఫ్రికా నుంచి మనిషి వచ్చాడా, మీకు ఈ నాగరికత అనేది భారత్లోనే సృష్టించబడిందా? వీళ్ళని అడిగారు అనుకోండి, వీళ్ళ మార్గంలో ఉన్నారు అనుకోండి. ఫ్రెండ్స్, ఒక విషయం అండి, బ్లడ్ గ్రూప్ పలానా ఉంది కాబట్టి మీకు సర్వము తెలిసిపోతుంది అనేది కాదండి. దాని మీద మీరు ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఓహో, నా బ్లడ్ గ్రూప్ ఓ అన్నప్పుడు నాకు మన మానవ నాగరికత, హ్యూమన్ సివిలైజేషన్కి సంబంధించి తక్కిన వాళ్ళకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉండాలి అంటే ఈజీగా మీరు అబ్జర్వ్ చేసుకుంటారు. అదే ఈ ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళ ప్రత్యేకత. అదే ఇప్పుడు మీరు ఏ టైప్ అనుకోండి, అంటే మీ బ్లడ్ గ్రూప్ ఏ అన్నప్పుడు ఎనీథింగ్ ఈజ్ బిగినింగ్.
ఇప్పుడు ఈ సోలార్ సిస్టమ్ ఇలాగే ఆవిర్భవించింది అన్నప్పుడు వీళ్ళకే ఆ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, వీళ్ళు ఫాస్ట్గా గ్రాస్ప్ చేసుకోగలరు. ఎనీవేర్ ఆల్ఫాబెట్ ఏ అన్నప్పుడు ద బిగినింగ్, ఆ బిగినింగ్ అందరికన్నా వీళ్ళే ఫాస్ట్గా నేర్చుకోగలరు. ఆ కెపాసిటీ ఆ స్పిరిచువల్ పాత్ వీళ్ళకి ఇస్తుంది. కాబట్టి టైప్ ఏ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్క విషయంని కూడా బిగినింగ్ నుంచి మొదలు పెడతారు. వాళ్లకు రూట్స్లోకి వెళ్ళి ఆ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించే కెపాసిటీ వీళ్ళలో ఉంటుంది. ఏంటి, వేల సంవత్సరాల నుంచి వస్తున్న ఈ కనెక్షన్, కాస్మిక్ కనెక్షన్ వీళ్ళకి అలాంటి ఒక క్వాలిటీని ఇస్తుంది. అదే మీరు టైప్ బి బ్లడ్ గ్రూప్ అనుకోండి, వీళ్ళని మిస్టిక్స్ ఆఫ్ సిరియస్ అని అంటారు. ఈ సిరియస్ అనబడే నక్షత్రం ఉంది చూసారా, మీకు ఆకాశములో సూర్యుడు తరువాత అత్యంత తేజోమయంగా కనిపించే నక్షత్రం. అంటే మనిషి అంటే మానవ జీవనము, ఇక్కడ జీవులు అనేది స్టార్ట్ అవ్వడానికి భూమి అనే గ్రహము, ఇందులో జీవము అన్నప్పుడు ఈ సిరియస్ అనబడే నక్షత్రానికి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. కాబట్టి వీళ్ళని మిస్టిక్స్ ఆఫ్ సిరియస్. ఎవరు, మీకు బి టైపులో అంటే మీకు బ్లడ్ గ్రూప్ బి, ఈ బి ఉన్న వాళ్ళకి ఇలాంటి ఒక ఆలోచన ఎప్పుడూ కూడా ఉంటుంది. ఆ సిరియస్ అనబడే నక్షత్రం వైపు వీళ్ళు ఎప్పుడూ కూడా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అంటే ఏంటి, ఒక కొండ మీదకి వెళ్ళి ఈ సిరియస్ నక్షత్రం ఎక్కడ ఉంది, దీనికి నాకు ఉండే కనెక్షన్ ఏంటి, నేను ఈ నక్షత్రం నుంచే వచ్చేనా అంటే 100% ఇది ఫ్యాక్ట్ కదండి. బిగ్ బ్యాంగ్ నుంచి మీకు నక్షత్రాలు కలవడమే గ్యాలక్సీ, గ్యాలక్సీల నుంచి కాస్మిక్ ఎనర్జీ, మీకు దీన్నే మైక్రో బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ అన్నారు. మళ్ళీ మీకు సూపర్నోవా, అందులో నుంచి సూర్య భగవానుడు, అతని నుంచే గ్రహాలు అన్నప్పుడు మన జర్నీ, మన యొక్క ఆరిజిన్ చాలా చాలా డీప్గా ఉంటుంది. మనమేదో ఇక్కడ కూర్చుంటున్నాము, మాట్లాడుతున్నాం అనుకుంటున్నాం, కాదు. దీన్నే భగవద్గీతలో మైక్రో టు మ్యాక్రో అన్నారు. అంటే ఒక నీటి చుక్క నుంచి మహాసముద్రము, సర్వము నీరే. అంటే ఈ ఎనర్జీ అనేది, కాస్మిక్ ఎనర్జీ అనేది మీకు ప్రతివైపు ఉంటుంది, అందులో నుంచే మీరు వచ్చారు. కాబట్టి ఈ బ్లడ్ గ్రూప్ బి అన్నారు అనుకోండి, సిరీస్ నక్షత్రముతో, మిస్టిక్స్ ఆఫ్ సిరీస్తో మీరు కనెక్ట్ అయి ఉంటారు. కనెక్ట్ అయితే ఏంటండి అంటే ఈ కాన్షియస్నెస్, ఈ జీవితం ఉంది చూసారా, మీకు ప్రాణిగా ఇక్కడ పుట్టారు, ఈ కాన్షియస్నెస్ను ట్రాన్స్ఫర్ చేయడం, సెల్ఫ్ రియలైజేషన్ మాట్లాడతాం చూసారా, ఆ ప్రాసెస్ ఈ బి అనబడే బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి చాలా ఫాస్ట్గా జరుగుతుంది. వాళ్ళు కొద్దిపాటి సాధన చేస్తే మీకు ఈ బి బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్ళు ఇట్లాంటి విషయాలలో అందరికన్నా చాలా చాలా అపారమైన జ్ఞానాన్ని కలిగి ఉంటారు. అదే మీరు బ్లడ్ గ్రూప్ ఏబి అన్నారు. ఏబి అన్నప్పుడు ఏంటంటే మీకు ఈ డ్యూయల్టీ, అంటే వీళ్ళు వన్నెస్ని నమ్ముతారండి. వీళ్ళకి ఎటువంటి భేదాలు అనేవి ఉండవు. అంటే మీకు ఇద్దరు శత్రువులు ఉన్నారు అనుకోండి, వాళ్ళను కలిపే ప్రయత్నంలోనే ఈ ఏబి గ్రూప్లో ఉన్న వాళ్ళు ఉంటారు. ఎందుకు అంటే వీళ్ళు ఒక కంప్లీట్ కాన్షియస్నెస్ను కలిగి ఉంటారు. అంటే వీళ్ళు చీకటి వెలుతురిని కలిపే ప్రయత్నము, నింగి నేలను కలిపే ప్రయత్నము, కలుస్తాయా అంటే కలవవు కదా. కానీ వీళ్ళ కాన్షియస్నెస్లో అలాగ ఎక్కడైతే డ్యూయల్టీ ఉంటుందో, అంటే ద్వంద్వ వైఖరి అనేది ఉంటుందో, అలాంటిది మంచిది కాదు. ఇదంతా కూడా వన్నెస్, ఈ విశ్వమంతా కూడా ఒకటే, మనము చూసేదల్లా కూడా కాస్మిక్ ఎనర్జీ అనే తత్వాన్ని ఈ ఏబి గ్రూప్ ఉన్నవాళ్ళు చాలా చాలా ఈజీగా, అంటే ఇదంతా మీరు గమనించారు అనుకోండి, ఒక స్పిరిచువల్ మార్గంలో ఉన్నవాళ్ళు, అంటే మంచిని కోరుకునే వాళ్ళు, సర్వము కూడా మీకు ఒక శక్తిమయము, అందులో నుంచే మనము పుట్టేమనే తత్వము ఒక మనిషికి ఇది తెలిస్తే, అంటే మీరు బ్లడ్ గ్రూప్ ఏ అవ్వచ్చు, లేదా బి అవ్వచ్చు, ఏబి అవ్వచ్చు, కానీ మీలో ఏముండాలి, ఆ స్పిరిచువల్ నాలెడ్జ్ ఉండాలి. అంటే నేను ఒక మామూలు మనిషిగా పుట్టలేదు, ఈ అనంత విశ్వము నుంచి వచ్చిన వాణ్ణి, ఇన్ని నక్షత్రాలు నా జననానికి కారణం అయ్యేయి, నా తాతలు ముత్తాతలు, నా ఫ్యామిలీ ట్రీ అక్కడ నుంచే వచ్చింది, కాబట్టే వాళ్ళను మనము ఆస్ట్రల్ మాస్టర్స్ అంటున్నాము. ఈ తత్వము మీ బ్లడ్ గ్రూప్ మీకు క్లియర్గా చెప్తుందని చెప్పి ఇవాళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంటే మన కనెక్షన్ చూడండి, మనమేదో భూమి మీద ఏదో హైదరాబాదు, వైజాగ్, విజయవాడ అంటున్నాము, కాదండి, మనం అనంత విశ్వానికి చెందిన వాళ్ళము, ఆ విశ్వశక్తి మనలో ఉంది అని చెప్పి ఇవాళ మన బ్లడ్ గ్రూప్ చెప్తుందని చెప్పి ఇవాళ వాళ్ళు చెప్తూ ఉంటే వినడానికి ఎంత విచిత్రంగా ఉంది.
మరి ఇలాంటి విషయాలు విన్నప్పుడు చదివినప్పుడు మనము ఇంత గొప్పవాళ్ళమా, మన మానవ జీవనం ఇంత గొప్పదా మీకు అనిపిస్తుందా? దయచేసి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.